నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మర్యాదగా మా దగ్గర సరెండర్ అయిపో. సరెండర్ అవ్వాలా? ఆ అవకాశం లేదు కికో. కికో, ఇలాగే తిరుగుతూ ఉంటే నా సిస్టమ్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. సన్ సిటీ ఆటో ఎక్స్పోకి వచ్చారు కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ ఆటో ఎక్స్పో ఎంత జాలీగా ఉంది. రకరకాలుగా మనం చాలా కార్లు చూసాం. టెంపో అన్నా, ఇప్పుడు మీ కార్ కూడా చూపించండి. కికో, వెయిట్ చెయ్యి, వాచ్ చెయ్యి. వావ్ టెంపో అన్నా, మీ కార్స్ అన్ని చూడ్డానికి సూపర్ గా ఉన్నాయి. పొట్టి సూపర్ కాదు, లోకల్లోనే #1 సూపర్. ఎంత మాట అన్నావు? ఇవన్నీ కార్లు కావు, నా గ్రాండ్ మదర్స్. గ్రాండ్ మదరా? రెండు మాటలు చెప్పాలంటే వెరీ కన్ఫ్యూజింగ్. నీకు అర్థం కాలేదా? అర్థమయ్యేలాగా చెబుతాను. ఇదిగో చూడు, ఇవన్నీ కూడా మా తాతల కాలం నాటి బళ్ళు. ఆయన తన బళ్ళన్నిటినీ కూడా తన భార్యతో సమానంగా ప్రేమించేవారు. అందుకని ఇవన్నీ కూడా నా గ్రాండ్ మదర్ కంటే తక్కువేమీ కాదు. వావ్, నేను కూడా పెద్దవాడిన తర్వాత అచ్చం ఇలాంటి బండినే కొంటాను. టోనీ బాస్, ఇంకా మీరు ఎంత పెద్దవారు అవుతారు? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ లోటస్ ఫ్లవర్ చాలా ప్రమాదకరమైందిగా ఉంది. అయ్యయ్యో, నా గ్రాండ్ మదర్స్ చూడండి. హాయ్ కుక్కు, హాయ్ కుక్కు, హాయ్ హాయ్. నేను కారుల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాను. సాయ్ సాయ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ హుకు. ఈ కార్లని దొంగలించి పెద్ద తప్పు చేయాలనుకుంటున్నారు. ఆ కార్లని తిరిగిచ్చి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి. ఇలా చూడు బాబు, బహుశా నీకు ఈ హుక్కు పవర్ ఏంటో తెలియదనుకుంటాను. తెలుసుంటే నాతో ఇలా మాట్లాడేవాడివే కాదు. నువ్వు హుక్కు బుక్కు ఏమైనా అవ్వు, కానీ నా గ్రాండ్ మదర్స్ నాకు ఇచ్చేసి వెళ్ళు. హుక్కు ఏ పనినైనా మామూలుగా చెయ్యడు. తన హుక్స్ ని ఉపయోగించి ఆ పని అదిరిపోయే లెవెల్లో చేస్తాడు. చూస్తారా ఎలాగో? ఇదిగో ఇలా.
హాయ్ హుక్కు హాయ్ హుక్కు హాయ్ హాయ్ కారుల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాను సాయ్ సాయ్ అయ్యో అయ్యో అయ్యయ్యో నా కళ్ళ ముందరే నా గ్రాండ్ మదర్స్ తీసుకు వెళ్ళిపోతున్నాడే. కిక్కో త్వరగా ఏదైనా చెయ్యి. ఇప్పుడు సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో మా అందరినీ త్వరగా ఫ్రీ చేయి. వెంటనే ఆ హూకోని ఫాలో చేయాలి. డోంట్ వరీ కికో, ఇప్పుడు నువ్వు చెప్పావుగా, చేసి చూపిస్తాను చూడు. త్వరగా వెళ్ళు సూపర్ స్పీడో, లేకపోతే వాడు ఎస్కేప్ అయిపోతాడు. తప్పకుండా కికో. ఈ హుక్స్ లో ఉండే హాట్ డాగ్స్ ని తినడంలో ఉన్న సుఖమే వేరు. ఆహా, నన్ను పట్టుకోవాలని నా వెనకాలే వస్తున్నావా? ఇప్పుడు చూడు నా హుక్స్ ఇప్పుడు నీకు తగిన శాస్తి ఎలా చేస్తాయో. సూపర్ స్పీడో చూసి జాగ్రత్త. దిగులు పడకు కికో, ఇటువంటి ఆబ్స్టికల్స్ లో హెడ్లైట్ ఆఫ్ చేసి కూడా నేను మేనేజ్ చేయగలను. ఈ హూకుని మనం వదిలి పెడితే వాడు స్ట్రీట్ లైట్స్ ని మొత్తం నాశనం చేస్తాడు. వాడిని ఎలాగైనా ఆపాలి. నువ్వు ఓకే అన్నావంటే ఇప్పుడే మైక్రో మిసైల్ ని పంపించి వాటి ట్రైలర్ ని నాశనం చేస్తాను. వద్దు. అలా చేస్తే టెంపో అన్న కార్ మొత్తం నాశనం అయిపోతుంది. నువ్వు ఫార్ములా నెంబర్ 23 ని అప్లై చేయి. ఓకే బడ్డీ, ఇప్పుడే నా బుల్లెట్స్ తో ట్రైలర్ ని డ్యామేజ్ చేస్తాను, సరేనా? నా బండి టైర్స్ ని నువ్వు పంచర్ చేసావనుకో, ఆ తర్వాత నేను నిన్ను చిత్తు చేస్తాను. హాయ్ హుక్కు హాయ్ హుక్కు హాయ్ హాయ్ కారుల్ని ఎత్తుకెళ్ళిపోతాను సాయ్ సాయ్. కిక్కో, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే నా సిస్టమ్ డ్యామేజ్ అయ్యేలా సూపర్ ఉంది. స్పీడో ఫార్ములా నెంబర్ 134 ని అప్లై చేయి. ఓకే బడ్డీ. ఈ హుక్కుతోనే పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏమవుతావో చూడు. కారు వస్తున్నట్టు శబ్దం మాత్రం వినిపిస్తోంది, కానీ కనపడడం లేదే. ఇప్పుడు ఆ హుక్ మన కంట్రోల్కి వచ్చేసాడు. నాకు అలా అనిపించడం లేదు. అటు చూడు. 2 seconds లోనే మీ నుంచి నేను ఎలా తప్పించుకున్నానో చూసావా? ఇప్పుడు చూడు నేను నిన్ను ఎలా తిప్పి కొడతానో. మంచి పని చేసావు సూపర్ స్పీడో. నువ్వు హూకోని బాగా ఏమార్చావు. ఈ హుక్కునే మోసం చేయాలనుకుంటున్నారా? కానీ ఈ హుక్స్ ని మీరు మోసం చేయలేరు. ఇప్పుడు చూడండి నా హుక్స్ పవర్ ని. హాయ్ హుక్కు హాయ్ హుక్కు హాయ్ హాయ్ కారుల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను సాయ్ సాయ్. ఆ హూకు సడన్ గా ఎలా మాయమైపోయాడో తెలియలేదు. వాడు దొంగలించిన కార్స్ ని ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు.
అయ్యో అయ్యయ్యో నా గ్రాండ్ మదర్స్ ని ఎత్తుకు వెళ్ళిపోయి చాలాసేపు అయ్యిందే. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నాకిప్పుడు ఏ అనిపిస్తోందంటే హూకు ఆటో ఎక్స్పోలో ఉన్న మిగతా కార్లను వదిలేసి టెంపో అన్న వింటేజ్ కార్స్ ని మాత్రం ఎందుకు టార్గెట్ చేశాడు? చూసి జాగ్రత్తగా నడవాలి. చాలా మంచి విషయం చెప్పారు సార్, దీన్ని కూడా నోట్ చేసుకుంటాను. అది ఆ హుక్ కి సంబంధించి ఎన్నో కంప్లైంట్స్ నా దగ్గరికి వచ్చాయి, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎలా ఫినిష్ చేయాలో అర్థం కాక ఊరుకుంటున్నాను. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే ఆ హుక్కు ఒక కార్ల దొంగ 5 వింటేజ్ కార్లను దొంగిలించుకు రావాలని వాడికెవరో కాంట్రాక్ట్ ఇచ్చారు. వాడు ఆల్రెడీ 4 కార్లని దొంగలించాడు. ఖచ్చితంగా 5వ కార్ని దొంగలించడానికి వస్తాడు. అయ్యయ్యో ఏమిటిది? అతను మళ్ళీ నా గ్యారేజ్ కి దొంగిలించడానికి వస్తాడనుకుంటాను. ఇదిగో చూడండి, అతను రానివ్వండి. నేను చాలా పెద్ద పెద్ద దొంగల్ని పట్టుకున్నాను. మీకు విషయం తెలుసా? నేను ఒక కారు దొంగని పట్టుకుని చెదకొట్టేశాను. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? నెమలిలాగా నాట్యం చేయడం ప్రారంభించాడు. నిజమే చెప్తున్నారా? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఎవరైనా వచ్చి నా కారుని ఎత్తుకు వెళ్ళిపోతారు. అయ్యయ్యో నా కారు! కికు, నువ్వు వెంటనే ఏదో ఒకటి చెయ్యి. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక కార్ రావాలి. నేను కికో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన భయానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. ఓకే సూపర్ స్పీడో, హుక్కుని ఫాలో చేయి. హుక్కు తప్పించుకోకూడదు. కావాలంటే ఫార్ములా నంబర్ 245 ని అప్లై చేయి. డోంట్ వరీ కికో, ఇప్పుడు హుక్ మనకు దొరకకుండా తప్పించుకుని వెళ్ళొచ్చు, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు మనకి దొరుకుతాడు. హుక్కు, నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మర్యాదగా మా దగ్గర సరెండర్ అయిపో. సరెండర్ అవ్వాలా? ఆ అవకాశం లేదు కికో. కికో, ఇలాగే తిరుగుతూ ఉంటే నా సిస్టమ్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళు. వెళ్ళి వేరే పని చూసుకో. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో, మనం ఆ హుక్కుని ఎలాగైనా ఆపాలి. నా సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది కికో. ఇది మామూలుగా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఏంటి? అంత లోపల హుక్కు మనల్ని దాటుకొని చాలా దూరం వెళ్ళిపోతాడు. దిగులు పడకు కికో, నేను కరెక్ట్ టైం కి 245 ఫార్ములాని యాక్టివేట్ చేసి ఒక ట్రాకర్ ని హుక్ ట్రైలర్ లో ఫిక్స్ చేశాను. ఇకపైన అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా మనం కనిపెట్టేయొచ్చు. ఈలోగా నా సిస్టమ్ కూడా రెజ్యూమ్ అయిపోతుందిగా.
కికో సిగ్నల్ ఇదిగో ఇటువైపు నుంచి వస్తోంది. కానీ ఇంత పెద్ద ప్లేస్ లో హూక్ ని మనం ఎలా వెతికి కనిపెట్టగలం? సిగ్నల్ ని ఫాలో చేస్తూ వెళ్ళు, దాంతో మన హూకొని కనిపెట్టగలం. సిగ్నల్ ఈ కంటైనర్ లోంచే వస్తోంది కికో. సరే ఓకే, మన లోపలికెళ్ళి చూద్దాం. సూపర్ స్పీడో, లైట్స్ ఆన్ చేయి. ఇందులో ఒత్తి గడ్డి మోపులు మాత్రమే ఉన్నాయి. అయితే వాడు మనల్ని మోసం చేశాడు. నీ గిఫ్ట్ ఇప్పుడు నిన్ను వెతుక్కుని వస్తోంది. ఇంకాసేపట్లో ఏమవుతుందో చూడు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 58 ని అప్లై చేయి. ఆల్రైట్ కికో, ఇప్పుడే ఈ కంటైనర్ ని డ్రిల్ చేసి మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 35 ని అప్లై చేయి. ఓకే బడి కికో. చూసావా, వాడు పన్నిన వాళ్ళలో వాడే చిక్కుకున్నాడు. ఈ హుక్కుని పట్టుకోవడం కష్టం కాదు, చెప్పాలంటే చాలా చాలా కష్టం. నువ్వు నా ట్రైలర్ ని విరగొట్టావు కదా, ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తాను. సూపర్ స్పీడో, నువ్వు వాడు దొంగలించిన బండిల్ని కనిపెట్టు. వీడిని నేను చూసుకుంటాను. తప్పకుండా కికో. కికో, తను తీసుకువచ్చిన కార్స్ అన్ని ఇదిగో ఈ కంటైనర్ లోనే ఉన్నాయి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. యు ఆర్ వెల్కమ్ కికో. హాయ్ హుక్కు, హాయ్ హుక్కు, హాయ్ హాయ్. కారుల్ని కొట్టేసి నేను ఎత్తుకెళ్తాను. సాయ్ సాయ్. సూపర్ స్పీడో, కరెక్ట్ టైంలో ఫార్ములా నంబర్ 149 ని అప్లై చేయి. టన్ 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 కికో.
కన్నా పొలాల్లో ఎలుకలు దూరాయంటే ఎలుకలు మందు పెట్టి వాటిని ఈజీగా మనం పట్టేయొచ్చు. అంటే ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. సూపర్ స్పీడ్, ఇప్పుడు నువ్వు ఈ హూక్ నుంచి ఎలా తప్పించుకుంటావు? నేను హీట్ మోడ్ ని ఆన్ చేశాను కాసేపటి వరకే, తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నా గ్రాండ్ మదర్స్ మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేశారు. కికో అండ్ సూపర్ స్పీడో, మళ్ళీ మీరు ఈ సన్ సిటీని కాపాడారు. మీరు ఉన్నంత వరకు సన్ సిటీకి ఎటువంటి ప్రమాదం వాటిల్లదని నిరూపించారు. ఇక ఒరిజినల్ కారు మాత్రమే కాదు, టాయ్ కారును కూడా ఇంకెవరు దొంగిలించలేరు. కాపాడండి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ బయటికి రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. కప్పేమో చాలా చిన్నది, టోనీ బాస్ కి తెలీదు గెలుపన్నది. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మదికి బొమ్మ పడుతుంది. ఈ టోనీకి ఇంకా చాలా విషయాలు చేయడం తెలుసు. అంటే నేను పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేయగలను. టోనీ బాస్, అలా చూడండి, ఆ చిన్న పిల్లవాడు మీపై ఎంత కోపంగా చూస్తున్నాడు. తప్పకుండా వీడికి ఈ టోనీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాల్సిందే. చిన్నపిల్లల్ని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా తప్పు టోనీ. ఇప్పుడు నువ్వు చేసే పని చాలా చాలా తప్పు. నేను చిన్నపిల్లాడిని కాదు. హ? ఈ పిల్లాడి వాయిస్ పెద్దవాడిలా ఉంది. ఎందుకంటే అతను చిన్న పిల్లాడు కాదు, పెద్ద మనిషే. మా దూరపు బంధువైన మా పిన్ని యొక్క మామ యొక్క అత్త యొక్క కొడుకు పేరు చోటు. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు వాడు అసలు ఎదగనే లేదు. అంతేకాదు అందరూ నన్ను చోటు అని పిలవడం మొదలు పెట్టారు. ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. మేమందరం కలిసి ఒకే మాటలో సారీ చెప్పుకుంటున్నాం. ఈ విషయంలో మీ తప్పు అస్సలు లేనే లేదు. కాకపోతే నేను ఇంకెప్పటికీ పెద్దవాడిని కాలేదనుకుంటాను. ఖచ్చితంగా పెద్దవాడివి కావచ్చు, ఎందుకంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను కనిపెట్టేశాను. అక్కడ చూడండి, ఒక చిన్న పక్ష. అదే నా ప్రాబ్లం కి సొల్యూషనా? ఎటి ఈ చిన్న పక్ష? అది పక్షి కాదు, నా చేతిలో ఉన్న ఈ మ్యాగ్నిఫైయింగ్ గన్ ఉంది కదా, దీని నుండి బయటకు వచ్చిన రేస్ ఏ విషయాన్నైనా సరే మ్యాగ్నిఫైయింగ్ చేసి పెద్దదిగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి. ఓరి నాయనో, ఇది నిజంగానే చాలా పెద్ద ఇన్వెన్షనే. నేను కొంచెం తింటాను. ఈ మ్యాగ్నిఫైయింగ్ రేస్ వల్ల మీ ప్రాబ్లం త్వరగా తీరిపోతుంది. ఒక్క వర్డ్ లో హుర్రే!
నేను పొడుగు ఎదిగిపోయాను. నేను మామూలుగానే ఉన్నాను. ఇక నుంచి నన్ను ఎవరు చిన్నపిల్లాడని అనలేరు. వా థ్యాంక్ యూ అంకుల్. చల్లగా ఉండు నాయనా, చల్లగా ఉండు. ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అంకుల్ మీరు ఆ మ్యాగ్నిఫైయింగ్ గన్ ని నాకు దయచేసి ఇవ్వండి. నేను తినే వస్తువును మ్యాగ్నిఫైయింగ్ చేసి తింటూనే ఉంటాను. ఏ? ఓ నో, ఎందుకు ఇలా జరుగుతోంది అంకుల్? మ్యాగ్నిఫైయింగ్ రేస్ పవర్ ఎప్పుడు కూడా వర్కౌట్ అవుతోంది. అది నార్మల్ సైజ్ నుంచి మాస్టర్ సైజ్ కి మారుతూనే ఉంది. అయితే చోటా అనే విషయంలో కూడా దీని ఎఫెక్ట్ ఇప్పుడు పనిచేస్తోందా ఏంటి? ఏ? చోటు అన్న ఇప్పుడు మాన్స్టర్ గా మారిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా తమాషాగా ఉంది. నేనిప్పుడు చాలా ఎదిగిపోయాను. ఇప్పుడు మీ అందరికంటే నేనే బాగా ఎదిగాను. ఇంతవరకు ఈ ప్రపంచం నన్ను చోటు అని ఏడిపించింది, కానీ ఇక మీదట మీరందరూ నా ముందు చాలా చాలా చోటులు. నువ్వు నువ్వు అంతేకాదు, నువ్వు కూడా. నువ్వు నీ కాళ్లతో నన్ను తట్టి కింద పడేసేవాడివి కదా. సారీ, ఏదో తెలియక చేశాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఇప్పుడు నేను నిన్ను ఊది కింద పడేస్తాను చూడు. ఇప్పుడు ఈ చోటు మాన్స్టర్ పెద్ద పెద్ద వాళ్ళను కూడా భయపెడతాడు. కాపాడండి, నన్ను కాపాడండి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ బయటికి రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమని, శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడ్, మన చోటు మాన్స్టర్ ని మనం ఎలాగైనా ఆపే తీరాలి. ఫార్ములా నెంబర్ 804 ని అప్లై చేయి. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 804.
అది నన్ను వదలకుండా పంచి ఇస్తూనే ఉంది. దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. వద్దు సూపర్ స్పీడో, మన చోటు మాన్స్టర్ కి ఆ మాన్స్టర్ బర్డ్ కి ఏ అవ్వకుండా చూసుకోవాలి. మనం వీళ్ళిద్దరిని సేఫ్ గా కిందకి తీసుకెళ్ళాలి. కాపాడండి, నన్ను కాపాడండి. ఇప్పుడు మనం వాడిని పట్టుకోవడానికి ఒక పని చేద్దాం. ఫార్ములా నెంబర్ 56 ని అప్లై చేయి. ఓకే కికో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 56. కాపాడండి, ఎవరన్నా నన్ను కాపాడండి. ఈసారి ఈ బలలో చిక్కకుండా పోవడం అసాధ్యం. నన్ను కాపాడండి. చోటు అన్నయ్య, నాకు తల తిరుగుతోంది, ఇంకా చాలా భయంగా ఉంది కూడా. నువ్వు నన్ను ఎంతగానో ఏడిపించావు కదా, ఇప్పుడు అనుభవించు. నేను ఎంజాయ్ చేస్తాను. సూపర్ స్పీడో, మనం వెంటనే టోనీని కాపాడాలి. ఓకే కికో. బాగుంది టోనీ బాస్, మీరు భయంతో పడిపోవడం చూస్తే మాకు నిజంగా ఎంతో ఆనందంగా అనిపించింది. అందరూ నడుపుతారు లారీ, ఇది 420 చెప్పిన సారీ. ఇప్పుడు ఏమవుతుంది కికో? చోటు మాస్టర్ వెళ్ళిపోయాడు కదా. తను చాలా దూరం ఎగిరిపోయాడు. ఇది ష్రింకింగ్ లేజర్ బీమ్. ఈ రేసు పడగానే చోటు ఆ పక్షి కూడా నార్మల్ సైజుకి వచ్చేస్తారు. కానీ దీన్ని నువ్వు ఎలా తన మీద షూట్ చేస్తావు కికో? చోటో మాన్స్టర్ పక్షి చాలా దూరం ఎగిరి వెళ్ళిపోయారే. డోడు, చోటు మాన్స్టర్ ప్రజల్ని భయపెట్టేటప్పుడే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. ఏదేవైనా సరే వాడు మళ్ళీ ప్రజల్ని భయపెట్టడానికి తప్పకుండా వస్తాడు. అప్పుడు మనం ఈ స్ట్రింకింగ్ గన్ ఒక రేస్ ని షూట్ చేద్దాం. R7 డేంజర్ లైట్ మళ్ళీ బ్లింక్ అవుతోంది. ఏమిటి, చోటు అనే మాస్టర్ సిటీ లోపలికి వచ్చి అందరిని బెదిరిస్తున్నాడా? అయ్యయ్యో, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఇలా చూడు చోటు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మాస్టర్ చోటు, నువ్వు అసలు ఈ ఇంట్లో ఉండలేవు. ఎందుకంటే ఈ ఇంట్లో మేయర్ మాత్రమే ఉండగలడు. అంటే నేను మాత్రమే. నేను ఎంత పెద్ద సైజులో ఉన్నానో చూసావు కదా. నేనుండడానికి నాకు చాలా పెద్ద ఇల్లు కావాలి. ఆ విధంగా చూసుకుంటే ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది. నేను ఇక్కడే ఉంటాను. అయ్యయ్యో, మొండి పట్టు పట్టకు బాబు, నేను చెబుతున్నాను కదా, ఈ బంగ్లా ఉన్నది సన్ సిటీ మేయర్ ఉండడానికి మాత్రమే. అయితే సరే, గుర్తుంచుకో, ఈ రోజు నుంచి ఈ సన్ సిటీకి నేనే మేయర్ని. అయ్యయ్యో, కన్నా ఇలా చూడు, తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని వదలడం నా చరిత్రలోనే లేదు. సార్ ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ ఉన్నంత వరకు మీరు మేజర్ గారిని ఏమీ చెయ్యలేరు అంటున్నారు. అలాగా, మేయర్ని కాపాడడానికి మీరొచ్చారా? అసలు ముందు మిమ్మల్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?
ఇంతవరకు జనం నన్ను ఏడిపించారు, ఇక మీదట జనాన్ని నేను ఏడిపిస్తాను. నేను మళ్ళీ చిన్నవాణ్ణి కావడం నాకు ఇష్టం లేదు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 71. ఆల్ రైట్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా 71. చోటుని అటాక్ చెయ్యండి, వాడు చాలా డేంజర్ అయిన వాడు. ఇంకో మీద చోటు మాన్స్టర్ ని మనం వదిలిపెడితే అది సన్ సిటీ ప్రజలకి చాలా పెద్ద ఆపద, పెద్ద నష్టం ఏర్పడుతుంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 43 ని అప్లై చేయి. ఫార్ములా నంబర్ 43 ని యాక్టివేట్ చేస్తున్నా. ఓరి నాయనో, ఇప్పుడేం జరుగుతుంది? వాడు పైన ఎగురుతూ సర్కస్ చేస్తున్నాడు చూడు. సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే కాపాడండి, కాపాడండి, అయ్యయ్యో, వీడి వాళ్ళని చూస్తుంటే హెలికాప్టర్ ని నాశనం చేసేలా ఉన్నాడే. ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి, దయచేసి మమ్మల్ని కాపాడండి. చోటో చాలా దూరంలో ఉన్నాడు. ఈ రేస్ పవర్ అంత దూరంగా వెళ్ళవు. నా కిక్ ని యూస్ చేసే టైం వచ్చింది. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. ఈ మ్యాగ్నిఫైయింగ్ రేస్ వల్ల నాలో కోపం కూడా మ్యాగ్నిఫై అయిపోయింది. నేను అందరినీ అటాక్ చేయడం మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు నాకు ఓ విషయం అర్థమయ్యింది. పొట్టిగా ఉన్నంత మాత్రాన మనిషి చిన్నవాడేం కాదు. చూడండి, కికో కూడా చిన్నవాడే, కానీ పెద్ద పెద్ద సాహసాలు ఎన్నో చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నేను కూడా ఎన్నో మంచి విషయాలు చేస్తాను. కికో సూపర్ స్పీడో లాగే చేస్తాను. ఇక మీదట ఎవరు చోటు అనని ఎగతాళి చేయకూడదు. తప్పకుండా ఎగతాళి చెయ్యం.
మనుషులందరూ పర్ఫెక్ట్ గా ఉండడానికి ఛాన్సే లేదు. ఏదో ఒక మనిషికి తప్పకుండా ఒక కొరత ఉంటుంది. ఆ కొరతని దాటి వాడు జీవించేయడంటే అదే వాడికి గొప్పతనం. అయ్యయ్యో, హఠాత్తుగా సునామీ వస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కీకో, ఈ సునామీని ఎదుర్కోవడానికి కూడా ఎటువంటి ఫార్ములా లేదు. వావ్, ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది కదా. ఎస్ కికో, ఇలాంటి క్లైమేట్ ని ఒకే మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్. ఉత్తే ఫెంటాస్టిక్ కాదు, సూపర్ సూపర్ ఫెంటాస్టిక్, సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. మాట్లాడి మాట్లాడి నాకు ఆకలేస్తోంది. నేను కొంచెం క్యాండీ తింటాను. అద్భుతం సార్, మీ టార్గెట్ ను పగడ్డానికి మాటలు సరిపోవు. అదరు కొట్టేశారు. మీ ఈ స్టైల్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసి ఉంచుకుంటాను సార్. పిల్లలారా, చేపలకు కావాలి నీరు. ఆ నీరు లేకపోతే విడుస్తాయి కన్నీరు. అర్థమైంది కదా? ఏమంటున్నారు? సార్ ఏం చెప్పొస్తున్నారంటే, మీ అందరి కోసం ఒక లెటర్ వచ్చింది. అందులో ఏం రాస్తుందంటే, ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా ఈ సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళకపోతే సన్ సిటీ మొత్తాన్ని అంతం చేసేస్తానని చెప్పారు. సరే, ఈ లెటర్ ని ఎవరు పంపించారు? అవును, ఈ బజూకా ఎవరు? సన్ సిటీని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు? ఆ విషయం మనెవ్వరికీ తెలీదు. తారికి ఈ లెటర్ మాత్రమే అందింది. ఓ మై గాడ్, ఇప్పటికే టైం 6 అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నీ చూస్తుంటే ఒకే మాటలో చెప్పాలంటే టెన్షన్. టెన్షన్ అంటే ఇది ఓవర్ టెన్షన్. అది చాలా భయంకరమైన టెన్షన్. ఇప్పుడు ఆ బజోకా మనల్ని ఏం చేస్తాడు కికో? అయ్య బాబోయ్, క్రాకర్సా, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎవరయ్యో చేసింది? ఏమిటిది? ఆకాశం నుంచి నిప్పులు మంటలు కురుస్తున్నాయి. ఇది కామిక్స్ కదా. ఇవి ఇలాగే పడుతూ ఉంటే సన్ సిటీ మొత్తం కాలి బూడిదైపోతుంది. సూపర్ స్పీడో, మనం ఈ ప్రాబ్లం నుంచి సన్ సిటీని కాపాడి తీరాలి. కీకో, వాటిని అడుగునేలాగా మన దగ్గర ఎటువంటి ఫార్ములా లేదు. ఇలా కాలేది మన మీద వచ్చి పడిందంటే తర్వాత మనం అందరూ పాప్కార్న్ అయిపోతాం. మనం పాప్కార్న్ అవ్వడానికి ముందు నేను కొంచెం పాప్కార్న్ తింటాను. సన్ సిటీకి ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది నేను అస్సలు అనుకోలేదు. R7 ఎందుకు ఇంకా బ్లింక్ అవ్వట్లేదు? మీరు ఎవరండి? ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. మాయాజాలానికి మహారాజుని. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ ఓడించలేరు.
మీరు ఏమిటన్నారు? ఆ కామెంట్స్ ని మీరు ఎలా అడ్డుకుని ఆపారు? నా పేరు అసలి, ఇతను నా ఫ్రెండ్ నకిలీ. మేమిద్దరము బజూకాకి శత్రువులం. అతని దాడి నుంచి ప్రజల్ని మేము కాపాడుతాం. గుడ్ ఈవినింగ్ అస్లీ నక్లీ అంకుల్. నాకు విషయం చెప్పండి, బజూకా ఎవరో మీకు తెలుసా? అది కాక ఆయన ఎందుకు ఇలా సన్ సిటీని అటాక్ చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు, కానీ బజూకా దాడిని ఎలా ఎదుర్కోవాలో కావలసిన శక్తి మా దగ్గరుంది. అలాగైతే మీరు నిజంగానే ఒరిజినల్ హీరోసే. ఎందుకంటే ఏ సమస్య నుంచి అయితే కిక్కో మమ్మల్ని కాపాడలేకపోయాడో అందులో నుంచి మీరు మమ్మల్ని కాపాడారు. అందుకని ఇక మీదటి నుంచి ఈ సన్ సిటీ నగరంలో మీరే అతి పెద్ద ఒరిజినల్ హీరోలు. మనం మెరిసేవన్నీ చూసి వజ్రాలు అనుకుంటూ ఉంటాం. ఇక టోనీ బాస్ ఏమో వాటిని చూసి మోసపోతూ ఉంటాడు. ఏమన్నారు? టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? టోనీ, నువ్వు చేసిన ఈ పనిని రెండే మాటలు చెప్పాలంటే నాట్ ఫేర్. నాట్ ఫేర్ కన్నా అతి పెద్దవైన నాట్ ఫేర్. ఇంతవరకు కిక్కో చాలా సార్లు సన్ సిటీని కాపాడాడు. అందువల్ల సన్ సిటీ ఒరిజినల్ హీరో కిక్కోనే. ట్వింకిల్, డోడో, పర్లేదు వదిలేయండి. కష్టమైన టైంలో మనల్ని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళు కూడా హీరోనే. మన అస్లీ నక్లీ అంకుల్ కూడా సన్ సిటీని ప్రాబ్లం నుంచి కాపాడారు. అందుకు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు హీరోసే. ఇకపైన కూడా బజూకా అటాక్ నుంచి ఈ సన్ సిటీని మేము కాపాడుతూనే ఉంటాం. కానీ దానికి బదులుగా మీరు అవును, చెప్పండి. సన్ సిటీని ఆ బజూకా నుంచి కాపాడడం కోసం మీరు ఏమడిగినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సన్ సిటీ పక్కనున్న కొండ ప్రాంతం ఉంది చూసావా, అదే మాకు కావాలి. అరే లేదు లేదు, దాన్ని మేము మీకు ఇవ్వలేము. ఎందుకంటే అది సన్ సిటీ యొక్క నేచురల్ రిసోర్స్ కదా. అవును, ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఏ ప్రదేశం నుండి అయితే ప్రెషియస్ స్టోన్స్, ఐరన్, స్టీల్ అని లభిస్తాయో దాన్ని రెండే మాటలో చెప్పాలంటే నేచురల్ రిసోర్స్. అయ్యో స్వామి, మీరు ఆ చోటుకు బదులుగా వేరే చోట ఏదైనా అడగండి. అలా కాకపోతే మీకు నేను సూపర్ గా ఒక కార్ ని రెడీ చేసి ఇస్తాను. ఆ తర్వాత మీరు ఇలా బైక్ లో ఊరంతా తిరగవలసిన అవసరమే రాదు. ఏమంటారు? వద్దు, మాకు ఆ కొండ ప్రాంతం తప్ప ఇంక ఏది అవసరం లేదు. సారీ, ఆ చోటుని మేము ఎవరికి ఎప్పటికీ ఇవ్వలేము. అయితే సరే, బజూకా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. అప్పుడైనా మీకు బుద్ధొస్తుందేమో చూద్దాం. అయితే మేము బయలుదేరతాం. ఇక బజూకాతో మీరే పడండి. మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీల గురించి మీకు తెలియడం లేదు. పద నకిలీ. ఇకపై మనల్ని బజూకా నుంచి ఎవరు వచ్చి కాపాడతారు? ఇలా చూడండి, ఇదివరకే ఒకసారి ఎన్నో కామెంట్స్ ని నా చేతులతో పట్టుకుని ఆకాశంలోకి ఎగరేసేశాను. ఆ తరువాత అవన్నీ కూడా ఆకాశంలో నక్షత్రాలాగా మారి మిలమిల మెరిసాయి, తెలుసా? నిజంగానే మేయర్ అంకుల్? లేకపోతే ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెబితే ఆకాశంలోంచి మెరుపులు వచ్చి నా నెత్తి మీద పడతాయి, తెలుసుకోండి. అయితే మీరు చెప్పిందంతా అబద్ధమేనా? నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, మనమందరం ఒక్కటిగా చేరి ఆ బజూకా యొక్క నిప్పులు కురిసే ఆ కామెంట్స్ ని ఏదో ఒకటి చెయ్యాలి. దానికి పక్కాగా ప్లాన్ చెయ్యాలి. సార్, మనం ఫైట్ చేయవలసింది నిప్పులతో కాదు. ఎలాగైనా సరే ఆ వచ్చే సునామీని మనం అడ్డుకుని ఆపాలి. అయ్యో, అయ్యయ్యో, హఠాత్తుగా సునామీ వస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఈ సునామీని ఎదుర్కోవడానికి కూడా ఎటువంటి ఫార్ములా లేదు. మాయాజాల మహారాజులం.
ఈ అసలీ నకిలీ ఉన్నంత వరకు మీకు ఎటువంటి సమస్య రాదు. ఓ థ్యాంక్ యూ అసలు నకిలీ ఈ రోజు ఈ సన్ సిటీని మీరు ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. మీరు మాకు చేసిన సాయానికి మీరు అడిగిన ఆ ప్రదేశాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధమయ్యాను. థ్యాంక్ యూ మేయర్. కానీ గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి అక్కడికి మేము తప్ప ఇంకెవరూ వెళ్ళకూడదు. దానికి బదులుగా మేము సన్ సిటీని బజుకా దగ్గర నుంచి కాపాడుతాం. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. వీళ్ళిద్దరూ ఎందుకు ఆ చోటు కావాలని పట్టుబడుతున్నారు? అదీ కాక సన్ సిటీకి కంటిన్యూస్ గా ప్రాబ్లం వస్తూనే ఉంది. అలా అయినప్పుడు కూడా ఎందుకు R7 బ్లింక్ అవ్వట్లేదు? ఒక పని చేద్దాం. సూపర్ స్పీడో, నువ్వు ఏ చోట్లో కామెంట్స్ పడిందో ఆ చోటికి వెళ్ళు. కికో, ఇదే ఆ చోటు. ఇక్కడే అసలీ నకిలీ ఆ కామెంట్స్ ని డైవర్ట్ చేసి కింద పడేలా చేశారు. ఏంటిది? నిన్న నిప్పులతో పాటు చాలా కామెంట్స్ వచ్చి పడ్డాయి, కానీ ఇప్పుడు ఇక్కడ నిప్పు పడినట్టు ఏ ఒక గుర్తు లేదే. ఎందుకో ఒకసారి డబుల్ చెక్ చేసి చూద్దాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 56 ని అప్లై చేయి. ఓకే కికో, ఇప్పుడే నా థర్మల్ రేస్ ఉపయోగించి ఈ ప్రాంతం టెంపరేచర్ ని చెక్ చేస్తాను. నువ్వు చెప్పింది కరెక్టే కికో. ఈ ప్రాంతంలో ఎటువంటి కామెంట్ పడలేదు. ఒకవేళ అలా జరిగితే ఈ ప్రాంతం టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండుండేది. ఇప్పుడు మనం ఆ చోటికి వెళ్దాం, ఎక్కడైతే సునామీ వచ్చిందో ఆ చోటికి. ఓరి నాయనా, అది మళ్ళీ వచ్చిందంటే నేను నా స్విమ్మింగ్ డ్రెస్ ని తీసుకొస్తాను. అలాగే నేను కొంచెం తినేస్తాను. నకిలీ, నీకు నమ్మకం ఉంది కదా ఆ వస్తువు ఖచ్చితంగా ఈ భూమి కిందే ఉందని? అవును, ఈ మ్యాప్ను బట్టి చూస్తుంటే అది ఇక్కడే ఎక్కడో ఉంది. మాయాజాల మహారాజులం. అసలు నకిలీని మించిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు కాసేపు ముందే ఈ దారిలోనే ఆ సునామీ వచ్చింది. కానీ చూడండి, విచిత్రంగా ఉంది. ఈ చోటు ఫుల్ గా డ్రైగా ఉంది. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా లేదు. ఒకే మాటలో చెప్పాలంటే డిసపియరా? ఒకవేళ ఆ కామెంట్స్ ఈ సునామీ ఇల్యూషన్ అయి ఉంటుందేమో. ఇల్యూషన్ అంటే ఏదైనా వస్తువు లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. జనరల్ గా మెజిషియన్స్ ఇలాంటి ఇల్యూషన్స్ ని క్రియేట్ చేస్తారు. ప్రజలకి మ్యాజిక్ చేసి చూపిస్తారు. కరెక్ట్ గా చెప్పావు. అందుకే నా R7 కూడా బ్లింక్ అవ్వలేదు. ఎందుకంటే మనం అనుకున్నట్టు సన్ సిటీకి ఏ ఒక ప్రాబ్లం రాలేదు. వాళ్ళు మన కంట్లో కారం కొట్టడానికి ట్రై చేశారు. ఎటువంటి కేడి అయినా సరే తప్పు చేసేటప్పుడు ఒక క్లూ వదిలే వెళ్తాడు. మీరేమంటున్నారు చెప్పండి అంకుల్? థాట్ ఏం చెప్పొస్తున్నారంటే ఈ అసలీ నకిలీలు వాళ్ళు హీరోలు కాదట, వాళ్ళు మెజిషియన్స్ మాత్రమే. వాళ్ళ దగ్గరున్న మంత్రదండంతో దాని సహాయంతో వాళ్ళు ఇల్యూషన్స్ క్రియేట్ చేసి ఆ తరువాత మ్యాజిక్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ సన్ సిటీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళిద్దరే చెప్పాలి. సూపర్ స్పీడో, వాళ్ళు మేయర్ అంకుల్ దగ్గర అడిగి తీసుకున్న ఆ కొండ ప్రదేశానికి మనం వెళ్దాం. ఇదిగో చూసావా నకిలీ, మనకు దొరికేశాయి సూపర్ చార్జర్డ్ స్టోన్స్. అవును అసలీ, ఇక నుంచి మన ఇల్యూషన్స్ ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఏమంటావ్? మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ ఓడించలేరు. హలో మిస్టర్ అసలీ నకిలీ, మీరు ఈ స్టోన్స్ ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశారు. అది నా దగ్గర తిరిగిచ్చి మీ రాంగ్ ని రైట్ గా మార్చుకోండి. రైట్ కాదు, ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. అది చాలా టైట్ గా ఉంటుంది. ఓవర్ గా మాట్లాడకూడదు కన్నా మర్యాదగా నాకు సరెండర్ అయిపో. ఏంటి? సరెండర్ అవ్వాలా? నకిలీ బాయ్, అతనికి తగిన గుణపాఠం చేద్దాం పదా. ఇప్పుడు చూడు అసలీ, అంటే ఇదంతా ఒక కనికట్టు విద్య అన్నమాట.
నీ ఇల్యూషన్ లో వచ్చే ఈ డమ్మీ రాయిని చూసి నేను అసలు ఏమాత్రం భయపడను. ఎవరైనా తలుపు తెరితే టిక్ టాక్ అనే శబ్దం వినిపిస్తుంది. అదే విధంగా ఈ రాయికి భయపడకుండా మంచి కేసును పట్టుకునే వాళ్ళని డిటెక్టివ్ జాట్ మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. వీళ్ళు ఇల్యూషన్ తో పాటు నిజమైన వస్తువులను కూడా క్రియేట్ చేస్తున్నారు. ముందుగా మేం బజూకా పేరు చెప్పి ఈ సన్ సిటీలో కామెట్ అలాగే సునామీ ఇల్యూషన్స్ ని ఏర్పరిచి సన్ సిటీ పైన అటాక్ జరిగినట్టు నాటకం ఆడాం. తర్వాత సన్ సిటీని బజూకా నుంచి కాపాడుతున్నాం అనే వంకతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాం. ఎందుకంటే ఇక్కడే ఈ సూపర్ చార్జ్ స్టోన్స్ పూడ్చబడి ఉన్నాయి. ఓ, ముందు నేను సృష్టించిన ఇల్యూషన్ 5 నిమిషాల వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ సూపర్ చార్జ్ స్టోన్ పవర్ వల్ల నా ఇల్యూషన్ 24 గంటలు కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఈ సూపర్ చార్జ్ స్టోన్ సహాయంతో నకిలీ ఇల్యూషన్ తో అసలైనవి కూడా క్రియేట్ చేయగలుగుతాను. ఇలా చూడకికో, మాతో పెట్టుకోవడం చిన్నపిల్లలతో ఆటలాడడం అనుకోకో. మమ్మల్ని ఫాలో అవ్వకుండా ఉంటే నీకేం మంచిది. మీ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఏది సరిగ్గా లేదు. కిక్కో ఎప్పుడు రైట్ కోసం ఫైట్ చేసేవాడు. అందుకు మీరిద్దరూ ఆ సూపర్ చార్జర్ స్టోన్స్ ని నా దగ్గర తిరిగిచ్చేయండి. ఎందుకంటే అది సన్ సిటీకి సొంతమైనది. అలాగా? నీకు ఈ స్టోన్స్ కావాలా? అయితే సరే, వచ్చి తీసుకెళ్ళు. కానీ అంతకు ముందు నువ్వు ఎలాగైనా మమ్మల్ని పట్టుకోవాలి కదా. మేము నీకు ఎప్పటికీ దొరకం కదా. సూపర్ స్పీడ్, బ్రేక్ వేయి, లేకపోతే మనం ఆ గోడకి గుద్దుకుంటాం. ఒక ఇల్యూషన్ డమ్మీ గోడను చూపించి మనల్ని ఫూల్స్ చేస్తున్నారు. మాయాజాల మహారాజులం. అసలీ నకిలీలను జయించడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ డూప్లికేట్ కూడా. ఈసారి నేను మోసపోను. ఈ దారిని వెళ్ళి వాళ్ళని చేద్దాం. అయ్యో, ఇది ఒరిజినల్ కూడా. దీన్ని గుద్దుకోవడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది కిక్కో. ఓరి నాయనా, ఎన్ని గోడలు! ఇందులో ఏది నిజమా, ఏది నకిలీ అయినది ఎలా కనిపెట్టాలి? కిక్కో, మన ఎదురుగా ఉన్న ఆ గోడ మీద రాకెట్ ఫైర్ చేయనా? అలా చేశానంటే ఆ గోడ కుప్పకూలిపోతుంది. లేదు సూపర్ స్పీడో, ట్రిక్ ని యూజ్ చేయాల్సిన చోట్లో కిక్ ని యూజ్ చేసే అవసరం లేదు. అలా చూడు, ఏ గోడ రోడ్ మీద వచ్చి పడేటప్పుడు మట్టి వేస్తుంది అదే ఒరిజినల్. ఎందులో మట్టి ఎగరట్లేదో అవన్నీ డమ్మీ అయిన గోడలు. నేను చెప్పింది అర్థమైందా సూపర్ స్పీడో? మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ జయించలేరు. కికో, నీకంత ధైర్యం ఉంటే మాతో ఒంటరిగా పోరాడి చూడు. ఓరి నాయనా, అసలీ నకిలీకి ఇంత ఐడెంటికల్ బ్రదర్సా? వీళ్ళెవరూ ఐడెంటికల్ బ్రదర్స్ కాదు సూపర్ స్పీడో. ఇందులో ఒకే ఒక అసలీ నకిలీ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇల్యూషనే. ట్వింకిల్, డోడో, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. కిక్కో ఎవరు ఒరిజినల్ కనిపెట్టలేకపోతున్నాడు. బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఇంకా బాగా క్లిష్టంగా మారబోతోంది.
వీళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ ఎవరు డమ్మియో ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా! సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 178 ని అప్లై చేయి. ఓకే బడ్డీ, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 178. ఓ సూపర్ స్పీడో లైట్ పడేటప్పుడు ఎవరి నీడ తెలుస్తోందో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ అయి ఉంటారు. ఓహో నో, మన సూపర్ చార్జ్ స్టోన్స్ విరిగిపోయాయి. ఇకపై మనం ఎలా ఇల్యూషన్స్ చేయగలం? జైలు కూర్చొని ఊచలు లెక్క పెట్టే టైం మీకు వచ్చేసింది. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.